రైట్. ఇక గ్రేటర్ హైదరాబాద్పై బీజేపీ ఫోకస్ చేసింది. బల్దియా సమస్యలపై పాలకవర్గాన్ని నిలదీయాలని నిర్ణయించింది. బీజేపీ కార్పొరేటర్స్లో పార్టీ రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా అప్డేట్. బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి ఫిబ్రవరి 10 నాటికి 4 ఏళ్లు పూర్తి కానుంది. రైట్ విక్రమ్, ఏం జరుగుతోంది? హరి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెంచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న బీజేపీ కార్పొరేటర్లందరితో సమావేశమైంది. 37 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, హైడ్రాపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైడ్రాను సమర్థించాలా వ్యతిరేకించాలా అన్న అంశాలపై కార్పొరేటర్లకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. హైడ్రాను వ్యతిరేకం కాదని చెప్తూనే హైడ్రా అన్ని వైపులా కూడా సిటీకి అందరికీ ఒకేలాగా న్యాయం ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి ఉంది. పాత బస్తీలో ఒకలాగా, న్యూ సిటీలో ఒకలాగా హైడ్రా వ్యవహరించకుండా సిటీ అంతా కూడా ఒకే న్యాయం వర్తించేలాగా కూడా హైడ్రా వ్యవహరించాలని చెప్పి బీజేపీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మూసీ సుందరీకరణకు కూడా వ్యతిరేకం కాదు అంటూనే మూసీకి సంబంధించి ఇరువైపులా పూర్తిగా నాలాలు కట్టిన తర్వాతనే పూర్తి స్థాయి నిర్మాణం చేయాలి అని చెప్పి దానిపై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ నెల 10వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి 4 ఏళ్ల కాలం పూర్తవుతుంది. 4 ఏళ్ల తర్వాతనే పాలకవర్గం పైన మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల 30వ తేదీన జరిగే సమావేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదన వస్తే ఈ నెల 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావాల్సిన సభ్యులు లేరు అని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ నెల 10 తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు జరగబోయే మున్సిపల్ సమావేశంలో ఆ బల్దియాలో నెలకొన్న సమస్యలపై నిలదీయాలని చెప్పి బీజేపీ కార్పొరేటర్లకు సూచించారు. అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్ల తీరుపై కూడా రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్పొరేటర్లు ఎవరు కూడా పార్టీకి పూర్తిగా టచ్లో లేకుండా పూర్తిగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి టచ్లో ఉండాలి, కార్పొరేటర్లు అందరూ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని చెప్పి కార్పొరేటర్లకు లక్ష్మణ్ సూచించిన పరిస్థితి ఉంది. హరి, ఓకే విక్రమ్.